అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి. ఈ వీడియో చాలా స్పెషల్. ఎందుకు అంటే మీకు thumbnail చూసినప్పుడు అర్థమై ఉండొచ్చు. నేను అరుణాచలంకి వెళ్ళాను. నేను అమ్మ ఇంకా నాన్న మేము ముగ్గురం కలిసి వెళ్ళాము. తమ్ముడు రాలేదు, ఎందుకంటే లీవ్ అవన్నీ కుదరలేదు అనమాట. ముంబైలో వర్క్ చేస్తాడు కాబట్టి. సో మేము ముగ్గురం వెళ్ళాము ట్రిప్కి. సో ఈ ట్రిప్ వచ్చేసి తమిళనాడు ట్రిప్. అరుణాచలం అండ్ చిదంబరంకి వెళ్ళాను. చిదంబరం ఇంకొక వ్లాగ్ చేయాలి, అదొక హోల్ డిఫరెంట్ వరల్డ్. సో దానికి ఇంకొక వ్లాగ్ చేస్తాను. బట్ ఈ వ్లాగ్ మాత్రం అరుణాచలం గురించి. అరుణాచలంకి అయితే నేను 6 years తర్వాత వెళ్ళాను. అమ్మ వాళ్ళు మళ్ళీ మధ్యలో వెళ్ళారు, కానీ నేను మాత్రం 6 years తర్వాత వెళ్ళాను. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో నేను ఈ వ్లాగ్లో చెప్పబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మనమైతే అరుణాచలంకి వచ్చేసాము. వ్యూ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. బేసికల్ గా మేము అరుణాచలంకి ట్రైన్ లో వెళ్ళామన్నమాట. తాండూరు నుంచి అయితే తిరుపతిలో దిగి అక్కడి నుంచి మళ్ళీ అరుణాచలంకి వెళ్ళాము. ఆల్రెడీ మీకు చెప్పినట్టు నేను అమ్మ నాన్న ముగ్గురం కలిసి అరుణాచలంకి అయితే బయలుదేరిపోయామన్నమాట. సో మేమైతే తిరుపతికి వచ్చేసాము. అక్కడ ఏసీ వెయిటింగ్ హాల్లో చాలా బాగుంది. అక్కడ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేసి మళ్ళీ తిరుపతి నుంచి మేమైతే అరుణాచలంకి బయలుదేరిపోయాము. ఒకవేళ మీరు హైదరాబాద్ నుంచి వస్తున్నట్లయితే మీకు డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది. మేము హైదరాబాద్కి వచ్చి మళ్ళీ వెళ్ళడం ఎందుకు అని చెప్పి తాండూరు నుంచి డైరెక్ట్ గా తిరుపతి నుంచి అరుణాచలంకి ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు మీకు ఒక కొండ కనిపిస్తుంది కదా, అదే మన అరుణాచల గిరి. దాని చుట్టే మనం గిరి ప్రదక్షిణ చేయబోతున్నాము. సో నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ట్రైన్ నుంచి దిగిన వెంటనే స్టేషన్ లో చూసారా ఎంత మంది జనాలు. అందరూ మన తెలుగు వాళ్ళే. అందరు హైదరాబాద్ నుంచి వచ్చి అరుణాచలంలో దిగిన వాళ్ళే అన్నమాట. ట్రైన్ అంతా ఖాళీ అయిపోయింది. యాక్చువల్ గా అరుణాచలం లాస్ట్ స్టాప్ కాదు, అది ఇంకా వేరే దగ్గరికి వెళ్తుంది. స్టేషన్ అయితే తిరుపతి లాగా అయిపోయింది. నేనైతే రెడీ అయిపోయాము. మేమైతే ఫ్రెష్ అయిపోయి మొత్తం రెడీ అయిపోయాము. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. ఎందుకంటే 6 years తర్వాత అని చెప్పాను కదా. సో దర్శనం ఎలా అవుతుందో ఏమవుతుందో అన్న టెన్షన్ కూడా ఉంది లోపల. చాలా దగ్గర అకామిడేషన్ దొరుకుతుంది. మేమైతే రమణ మహర్షి ఆశ్రమం ఉంటుంది కదా, అక్కడ రూమ్ తీసుకున్నాము. అంటే మన గుడి దగ్గర నుంచి ఒక 2 kilometers. అక్కడ మనకి తెలుగు వాళ్ళ సత్రాలు గానీ లేకపోతే హోటల్స్ గానీ అలాంటివి ఉంటాయి అన్నమాట. మనం కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలి. మేము రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయింది కాబట్టి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ 2 hours లేట్ ఉంది అన్నమాట ట్రైన్. అందుకోసమే లేట్ అయిపోయింది. అందుకోసం మేము ఈవినింగ్ దర్శనం చేసుకొని మార్నింగ్ గిరి ప్రదక్షిణ చేసుకుందామని మేము ప్లాన్ చేసుకున్నాము. దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయాము. లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. తిరుపతిలో ఉన్న మనకు తొందరగా దర్శనం అవుతుందేమో కానీ అరుణాచలంలో మాత్రం చాలా టైం పట్టింది అనమాట. సో బెటర్ మీకు ముందే చెప్తున్న ప్లాన్ ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ దర్శనంకి వెళ్ళండి, నైట్ గిరి ప్రదక్షిణ చేయండి. మేము ఏం చేసామంటే గిరి ప్రదక్షిణ మార్నింగ్ చేసాము. సో ఎండ రావడం కానీ అలా అయ్యింది. బెటర్ టు ప్లాన్ గిరి ప్రదక్షిణ ఎట్ నైట్ పూట గిరి ప్రదక్షిణ ప్లాన్ చేసుకొని మార్నింగ్ దర్శనం ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతే ఇంకా బెటర్ అన్నమాట. మనకి దర్శనం వచ్చేసి ఫ్రీ దర్శనం ఉంటుంది. 50 రూపీస్ దర్శనం కూడా ఉంటది అనమాట. మీరు అక్కడికి వెళ్ళి డిసైడ్ అవ్వండి. సో ఆల్మోస్ట్ లైక్ 2 ఒకటే టైంకి అవుతుంది, కానీ దర్శనం మాత్రం 4 to 5 hours. మీరు పీక్ టైంలో ఎండలో ఉండే కన్నా నేను చెప్పినట్టు మార్నింగ్ అన్నా నైట్ అన్నా చూసుకొని వెళ్ళేలాగా చూసుకోండి. టెంపుల్ అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే చాలా అందంగా ఉంది. యూజువల్ గా నేను చాలా ఇయర్స్ తర్వాత ఏదైనా టెంపుల్ ని చూసాను అని అంటే మర్చిపోతా యాక్చువల్ గా. కానీ అరుణాచలం 6 years బ్యాక్ చూసినా కూడా కొంచెం గుర్తే ఉందన్నమాట. ఎందుకంటే అప్పట్లో మేము 6 years బ్యాక్ మార్నింగ్ 4:30కి వెళ్ళాం దర్శనం. మాకు అప్పుడు స్వామి మీద ఉన్న దండ మాలలు ఉంటాయి కదా, అవి కూడా మా అమ్మ నాన్న ఇంకా పిన్ని బాబాయ్ మీద వేశారనమాట. అది నాకు చాలా గుర్తుంది. అప్పుడు మా మామ అత్త అమ్మ నాన్న తాతయ్య అందరం కలిసి పిన్ని బాబాయ్ అందరం కలిసి వెళ్ళామన్నమాట. ఈ సీన్ కి అయితే చాలా మంచి కథ ఉంది, చెప్తాను వినండి. పంచభూత లింగాలలో మాకు 4 లింగాల దర్శనాలు అయిపోయిందనమాట. ఇంకొకటే మిగిలింది, అది కూడా ఆకాశలింగం చిదంబరంలో. అది మేము ప్లాన్ చేస్తున్నాము. కానీ నాకు ఈ సీన్ చూసినప్పుడు ఏమనిపించిందంటే నాకైతే గూస్ బంప్స్ మూమెంటే. ఎందుకంటే నాకు పంచభూతాల దర్శనం ఇక్కడే అయినట్టు అనిపించింది. ఆకాశం, భూమి, జలం అంటే వాన, ఒక 5 నిమిషాల ముందే గట్టిగా గాలొచ్చిందనమాట. అది వాయు. అండ్ ఇక్కడ మన అరుణాచలంలో ఉన్నదే అగ్నిలింగం. సో నాకు ఆ నమ్మకం వచ్చేసింది, ఖచ్చితంగా పంచభూత లింగాల దర్శనం నాకు కలిగిస్తాడని చెప్పి. ఈ దర్శనం కావాలని చెప్పి నేను చాలా నామస్మరణ కూడా చేసుకున్నాను. లోపలైతే కొంచెం టెన్షన్ మాత్రం ఉండిందనమాట. అవుతుందో లేదో చిదంబరం దర్శనం లేకపోతే అరుణాచలం దర్శనం ఎలా అవుతది అని చెప్పి. అరుణాచలంలో జ్యోతిని వెలిగిస్తే చాలా మంచిది, మోక్షం వస్తది అని అంటారనమాట. ఇక్కడనే మనం అమ్మవారి గుడికి వెళ్ళేటప్పుడు ముందు ఇక్కడ ఉంటుంది.
మీరు మాత్రం వత్తులు, కర్పూరం, నూనె అవి పట్టుకొనెళ్ళడం మాత్రం మర్చిపోకండి. ఛాన్స్ దొరికితే వెళ్ళొచ్చు. ఒకవేళ మీ దగ్గర ఇవన్నీ ఏం లేకున్నా కూడా ఆల్రెడీ శాంతైన దీపాలక్కడుంటాయన్నమాట గాలికి. సో, అక్కడున్న దీపాలని మనము జస్ట్ వెలిగించిన ఎంతో పుణ్యమొస్తది. మా అమ్మ నాకు నేర్పించిందన్నమాట అది. నేనైతే ఎక్కడ అవి కనిపిస్తే అక్కడ వెలిగిస్తూనే ఉన్నా అన్నమాట. మాకైతే దర్శనం చాలా చాలా బాగా అయింది. కళ్ళలో నుంచి నీళ్ళొచ్చాయి. అంత బాగా అయ్యింది. సో, మన అరుణాచలం వచ్చేసి అగ్నిలింగం కదా! మన బయట ఎంత చల్లగున్న గర్భగుడికెళ్ళే లోపలనే మనకి చెమటలొచ్చేస్తాయన్నమాట. ఇంకొకటేంటి అంటే మాకు అమ్మవారి దర్శనం కూడా నిజరూప దర్శనం అయ్యింది. అభిషేకం చేసేటప్పుడు అది ఇంకా హ్యాపీగా అనిపిచ్చింది. ఎంత మిరాకిల్ కదా! బయటెంత చల్లగున్న గర్భగుడి లోపలికి మనం అగ్ని రూపంలో మనం తట్టుకోలేమని చెప్పి లింగం రూపంలో మనకు దర్శనమిస్తాడు స్వామి. మేము బయటికొచ్చేసరికి మొత్తం చెమటలతో నిండిపోయామన్నమాట. అంత వేడిగా ఉండింది. ఓకే. ఫైనల్లీ గిరి ప్రదక్షిణ చేసే రోజొచ్చేసింది. నెక్స్ట్ డే మార్నింగ్ మేము స్టార్ట్ చేసాము. యాక్చువల్‌గా 4కే లేసి చేద్దాం అనుకున్నాము. బట్ వాటర్ రాకపోవడం వల్ల లేట్ అయిపోయింది. సో, మేమైతే 5:30కి స్టార్ట్ చేసాము. నేను ఇంకా నాన్న చేసాం గిరి ప్రదక్షిణ. అమ్మ కొంచెం రెస్ట్ తీసుకోవాలి. అందుకోసమే అమ్మ చేయలేదు. కానీ వాళ్ళు ఆల్రెడీ చేసేసారనమాట. మా అమ్మ, నాన్న, మా తమ్ముడు గిరి ప్రదక్షిణ చేశారు. నాకే ఇది ఫస్ట్ టైమ్. ఈ గిరి ప్రదక్షిణ వచ్చేసి 24 హవర్స్ అవుతూనే ఉంటుందనమాట. మిడ్‌నైట్ కానీ, మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్, రాత్రి మొత్తం కంటిన్యూయస్‌గా తిరుగుతూనే ఉంటారు. అండ్ ఇట్ ఈస్ సో సేఫ్. మేము రాజగోపురం నుంచి కాకుండా మా అకామిడేషన్ దగ్గరున్న వినాయకుడి గుడి నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మీకు కనిపిస్తున్న వినాయకుడు స్వయంభూ అనమాట. అగ్ని వినాయకుడు అని కూడా అంటారు. చాలా పవర్‌ఫుల్ వినాయకుడంట. మీరు ఒకవేళ గిరి ప్రదక్షిణ చేస్తే బయట నుంచి మీకు కనిపిస్తే కంపల్సరీ దర్శనం చేసుకోండి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మన దగ్గర క్యారీ చేయాల్సిన ఇంపార్టెంట్ ఐటెమ్స్ నేనిప్పుడు మీకు చెప్తాను. ఒక వాటర్ బాటిల్, దాంతో పాటు కర్పూరం ఒక బాక్స్ అన్నా లేకపోతే ఒక ప్యాకెట్ అన్నా పెట్టుకోండి. ఎందుకంటే మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కొన్ని లింగాల దర్శనం చేసుకోవాలనమాట. ఆ గుడి ముందల మనకి మహాజ్యోతి వెలిగిస్తూనే ఉంటారు. సో, మన దగ్గర కర్పూరం ఉంటే ఆ కర్పూరం ఒక్కొక్కటి మనం తీసుకొని ప్రతి ఒక్కటి మనం ఒత్తులతోటి వెలిగించలేం కదా! సో, నేనొకటి, మా డ్యాడీ ఒకటి కర్పూరం ఏస్తూనే ఉన్నామనమాట. చాలా మంది అలానే చేస్తారు. సో, మనం గూడా వెలిగించినట్టు అవుతుంది. చాలా మంచిగుంటుందనమాట. సో, కర్పూరం పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. అక్కడ గూడా అమ్ముతా ఉంటారు. ఒకవేళ కావాలంటే కొనుక్కోవచ్చు మీరక్కడ. మేము మార్నింగ్ స్టార్ట్ చేసాం కాబట్టి అక్కడ ఫుడ్ కూడా బాగానే దొరుకుతాయన్నమాట. కాఫీ, టీ ప్రతి అడుగడుగున ఒక్కొక్క ఫుడ్ స్టాల్స్ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు మీకొక మ్యాప్ చూపిస్తున్నాను కదా! ఇది మనం ఫాలో అవ్వచ్చు. ప్రతి ఒక్క దగ్గర ఉంటుంది. ఆ రెడ్ యూ ఆర్ హియర్ అని ఉంది కదా! అక్కడ మనం ప్రెజెంట్‌గా ఉన్నాము. మనమైతే ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. చాలా మంది రాజగోపురం నుంచి స్టార్ట్ చేస్తారనమాట. జస్ట్ 2 కిలోమీటర్స్ అవే. ఇంకా చాలా మందికొక డౌటుంటుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని చెప్పి. గిరి ప్రదక్షిణ అనేది మీరెక్కడి నుంచి స్టార్ట్ చేసినా అక్కడి వరకు ఎండ్ చేయాలన్నమాట. ఒక ప్రదక్షిణ అయిపోవాలి. సో, మేమైతే గణపతి గుడి నుంచి స్టార్ట్ చేసాము. చాలా మంది అక్కడి నుంచి కూడా చేస్తారంట. మార్నింగ్ అయితే టైం చాలా చాలా తొందరగా అయిపోతది. ఎండ కూడా తొందరగా వచ్చేస్తదనమాట. సో, మేమైతే ఫాస్ట్‌గా చేసుకుందాం అనుకున్నాము. స్టార్టింగ్‌లో కొంచెం మెల్లగానే నడిచాము. బట్ లాస్ట్‌లో ఫాస్ట్‌గా నడిచేసాము. కానీ నైట్ అయితే మీకు కాళ్ళు కాలుతాయన్న టెన్షన్ కూడా ఉండదనమాట. చల్లగానే ఉంటుంది. ఇంకా చాలా మందికున్న డౌట్ ఏంటి అనంటే చెప్పులతో చేయాలా? చెప్పులు లేకుండా చేయాలా? సాక్స్ ఏసుకొని చేయాలా? అని చెప్పి. చెప్పులు లేకుండా చేస్తే చాలా బెటర్. చాలా మందికి కాళ్ళు సెన్సిటివ్‌గా గూడా ఉంటాయన్నమాట. నా కాలు ఒకవేళ కొంచెం షార్ప్ దాని మీద నడిచినాననుకో నాకు నడవడానికి కూడా రాదన్నమాట. సో, ఆ రోడ్ మీద మేమైతే చెప్పులు లేకుండానే చేసాము. బట్ లాస్ట్ 2 కిలోమీటర్స్ వచ్చేసి చాలా ఎండగా ఉండే సాక్స్ ఏసుకోవాల్సొచ్చింది. ఫస్ట్ 2, 3 కిలోమీటర్స్ అయితే ఏం అనిపియలేదు. బట్ 3, 4 కిలోమీటర్స్ అయిన తర్వాత కాళ్ళు కొంచెం కుచ్చుకుంటున్నాయన్నమాట రోడ్ మీద నడుస్తే. సో, ఎళ్ళే దారిలో మనకి శివయ్య దర్శనమిచ్చాడు. ఇదే అన్నమాట మన గిరి. ఈ గిరి చుట్టే మనము ప్రదక్షిణ చేయబోతున్నాము. ఈ గిరి మొత్తాన్ని శివుడిలాగా కన్సిడర్ చేస్తారు. సో, మన ముందే శివుడిని ఇలా చూడొచ్చు. మనకి గర్భగుడిలోనే దర్శనం చేసుకోవాలని కూడా కాదు. ఇలా శివుడు కొండ రూపంలో ఉండి మనకు దర్శనమిస్తాడు. ఎంత గ్రేట్ కదా! చాలా మంది కొండ మీదకి గూడా ఎక్కుతారనమాట. ట్రెక్కింగ్ లాగా చేస్తారు. మేమైతే ట్రై చేయలేదు. బట్ జస్ట్ గిరి ప్రదక్షిణ అయితే చేసాము. 6 ఇయర్స్ బ్యాక్ వచ్చానని చెప్పాను కదా! అప్పుడు మేము ఆటోలో ఎళ్ళాము. అప్పుడు మాకంత తెలీదు. అంత విశిష్టత కూడా తెలీదు. అప్పుడు తెలుసు అంటే చాలా మంది నడుస్తారని తెలుసు కానీ మేము అంత ఇంపార్టెంట్ అని కూడా తెలీదనమాట. అందుకోసం ఇప్పుడు రీసెంట్‌గా స్టార్ట్ చేశామనమాట.
ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా! చాలా స్టాల్స్ ఒక్కొక్క అడుగున ఒక్కొక్క స్టాల్ ఉంది. సో, వాటర్ దొరుకుతుంది, ఫ్రూట్స్ దొరుకుతాయి, సోడా అన్నీ ఉన్నాయన్నమాట. మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు. ఫుడ్ అయితే దొరుకుతా ఉంటది. ఇంకా అదే కాకుండా చాలామంది ఫుట్ మసాజర్స్ లాగా షాప్స్ ముందుల పెట్టారన్నమాట. 5 మినిట్స్‌కి ఇంత చార్జ్ చేస్తామని. అది కూడా మీకు చూపిస్తాను. నేనైతే చాలా చాలా ఎక్సైటెడ్ ఉండే. నేను ఎప్పుడూ ఒక 7, 8 కిలోమీటర్స్ కన్నా అయితే ఎక్కువ నడవలేదు. బట్ గిరి ప్రదక్షిణ మనకి 14 కిలోమీటర్స్ ఉంటుంది. మనమైతే ఇప్పుడు యమలింగం దగ్గరకొచ్చాము. సో, ఈ గుడిలో లోపల మాత్రం మనకు వీడియోగ్రఫీ అలౌ ఉండదు కాబట్టి నేను వీడియో తీయలేదు. యమలింగం దగ్గర అయితే విభూతి కంపల్సరీ తీసుకోమని చెప్పిందనమాట మా పిన్ని. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అనంటే, మన దగ్గర ఒక కవర్ అన్నా, లేకపోతే పేపర్ అన్నా దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే అన్ని గుడులలో విభూతి అనేది ఉంటుంది. సో, నేనైతే ఒక కవర్ పెట్టుకున్నాను నేను, ఇంకా మా డ్యాడీ. అన్ని గుడులలో విభూతి ఉన్నదంతా దాంట్లో యేసుకుంటూ వచ్చామనమాట కొంచెం కొంచెం. మనకు ఎళ్ళిన తర్వాత కూడా మన చేతిలో పెడతా ఉంటారు విభూతి. ఒకవేళ అమ్మవారి దగ్గరికెళ్తే కుంకుమ పెడుతుంటారు. సో, ప్రెస్సింగ్ కవర్స్ కూడా తీసుకొనెళ్ళామనమాట. ఒకవేళ ఇస్తే దాంట్లో యేసుకోవచ్చు, మళ్ళీ పెట్టుకోవచ్చు అని చెప్పి. సో, మీరు మర్చిపోకుండా కర్పూరం, ఇలా ప్రెస్సింగ్ కవర్స్ ఆర్ కవర్ విభూతి కోసం పెట్టుకోండి. చాలా బాగా యూజొస్తాయి. అండ్ ఒకవేళ మీకు కాలు కాలినా కూడా మీరేం టెన్షన్ పడకండి. అక్కడ సాక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. తప్పనిసరి పరిస్థితిలో ఉంటే మీరు సాక్స్ ఏసుకోవచ్చు. ఇప్పుడు మనమైతే ఆ రెడ్ కలర్ మార్క్ దగ్గరున్నాము. ఆల్‌మోస్ట్ లైక్ కొన్ని కిలోమీటర్స్ వచ్చేసాము. అండ్ అదే కాకుండా మనకి టాయిలెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయన్నమాట. ప్రతి 500 మీటర్స్, 300 మీటర్స్‌లో మనకి టాయిలెట్స్ కూడా వాళ్ళు పెట్టారు. అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. నేనైతే గిరి ప్రదక్షిణ అప్పుడు మాట్లాడకుండా అసలు మాట్లాడలేదు నేను, మా డ్యాడీ ఎక్కువగా. బట్ ఈ కౌంటర్ ఒకటి తీసుకొనెళ్ళా. ఒకవేళ మీ దగ్గర ఉంటే కూడా పెట్టుకోండి. ఆ కౌంటర్ తోటి అరుణాచల శివ లేకపోతే శ్లోకాలు అలా చదువుకుంటూ ఎళ్ళాననమాట. ఇంకొకటి మీరు మార్నింగ్ వెళ్తే ఇలా ప్రసాదాలు కూడా ఇస్తూ ఉంటారనమాట. మనం తీసుకొని తినొచ్చు. అండ్ సాయిబాబా గుడి కూడా ఉంది అక్కడ మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు. సో, నేను చెప్పాను కదా! కర్పూరం పెట్టుకోవాలి అని చెప్పి. ఇలా మనకి జ్యోతి ఉంటుంది. ఆ జ్యోతి లోపల మనం కర్పూరం ఎయొచ్చు. అండ్ ఇక్కడ విష్ణుమూర్తి పాదాలు ఉంటే అందరూ కాయిన్స్ నిలబెడుతున్నారు. సో, నేను గూడా ఒకసారి ట్రై చేశాను. అక్కడ ఒక లైన్ ఉంది. రూ. 5 కాయిన్స్ అయితే బాగా నిలబడుతున్నాయి. నేనైతే ఏం కోరుకోలేదు. బట్ జస్ట్ ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశా. బట్ రూ. 2 కాయిన్‌తో ట్రై చేస్తే రాలేదు. బట్ 5తో చేస్తే అక్కడ నిలబడింది కదా! అది నాదే అన్నమాట. సో, అక్కడ కొన్ని లైన్స్ గూడా ఉన్నాయి. ఆ లైన్స్ మీద కూడా నిలబెడుతున్నారు. సో, అదేదో ఒక నమ్మకం అన్నమాట అందరికి. అలా నిలబెడితే కోరిక నెరవేరుతుంది అని చెప్పి. నేనైతే యూజువల్‌గా దేవుడికి ఏం కోరికలు కూడా కోరుకోను. ఎలాగో ఆయన చూసుకుంటాడన్న నమ్మకం అన్నమాట. చాలా రేర్‌గా కోరుకుంటాను కోరికలు నేను. అది కూడా ఏదో అవసరం ఉంటే ఇంక కంపల్సరీ నాకు కావాలి అని అన్నప్పుడు కోరుకుంటా. లేదు అంటే నాకు ఆ నమ్మకం అన్నమాట. ఏదున్నా దేవుడు చూసుకుంటారు అని. ఇంకొకటేంటి అంటే ఇప్పుడు మీకు చెప్తుంటే నాకు గుర్తొచ్చింది. ఒక దగ్గర చదివానన్నమాట. మనము దేవుడా! దేవుడా! ఒక పువ్వునివ్వు అని కోరుకుంటాం కదా! కానీ మన దేవుడు మాత్రం మనకి తోటనివ్వాలని అనుకుంటాడు. కానీ మనం జస్ట్ పువ్వుని మాత్రమే కోరుకుంటాం. సో, దేవుడికి తెలుసనమాట మనకి ఏది ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదు అని చెప్పి. ఇంతకుముందు చెప్పాను కదా! ఫుడ్ మసాజింగ్ మెషిన్స్ అని చెప్పి ఇలా పెట్టారు. అసలు చాలా మంది అక్కడ జస్ట్ కూర్చొని ఫుడ్ మసాజ్ చేయించుకుంటారు. ఇక్కడ చూసారా 5 మినిట్స్‌కి రూ. 20 మళ్ళీ దాంట్లో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. నేనైతే ఏం చేయించుకోలేదు. బట్ అది చూస్తే అబ్బో! అవి కూడా పెట్టారా అని అనిపిచ్చింది. అండ్ అక్కడ వాయులింగంకొచ్చేసాం మనమైతే. ఇప్పుడు వాయులింగం దగ్గర దర్శనం చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళాలి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చాగంటి గురువుగారు చెప్పారనమాట. ఒకవేళ ఎవరికైనా ఏదన్నా దెబ్బ తాకినా, లేకపోతే రక్తం కారిన దెబ్బ తాకి అలా ఏమన్నా అయ్యినా గూడా లక్ష్మీదేవి పట్టు చీరతోటి మన కాలికి కట్టు కడుతుందనమాట. ఏం కాకుండా చూసుకుంటుంది. సో, అంత పవర్‌ఫుల్ అనమాట గిరి ప్రదక్షిణ. సాక్షాత్ ఆ పరమశివుడి చుట్టే మనము ప్రదక్షిణ చేస్తున్నాము. ఇంతకన్నా మంచి అవకాశం ఏం కావాలి? నాకైతే ఈ ప్లేస్ చాలా చాలా నచ్చింది. ఎన్ని సార్లు ఛాన్సొచ్చినా నేనైతే ఎప్పుడైనా రావాలనే అనుకుంటాను. ఒకవేళ మనం అలసిపోయినా కూడా మనము కూర్చోడానికి కొన్ని చైర్స్ కూడా అరేంజ్ చేసి ఉంటాయన్నమాట. అక్కడ మనం కూర్చోవచ్చు. అదే కాకుండా మీకొక బెస్ట్ టిప్ చెప్తాను. ఇప్పుడు మనం చంద్రలింగం దగ్గరికి వచ్చేసాము. మీన్‌వైల్ మీకొక టిప్ చెప్తాను. ఒకవేళ మీకు కాలు కుచ్చుకున్నా, ఎండలో నడవాలనుకున్నా ఒక వైట్ లైన్ ఉంటది. ఆ వైట్ లైన్ మీద నడుస్తే మీకసలు అంత కుచ్చుకోవు కాలు. అండ్ ఒకవేళ ఎండలో నడిచినా కూడా మీకు కాలంత కాలవనమాట. మేము మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేయలేదని చెప్పి అక్కడ ఈ హోటల్ చాలా బావుంది. మాకు టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ మనం మోక్ష మార్గం దగ్గర వచ్చేసాము. లైన్ చూసారా ఎంత పెద్దగుందో? ఆల్‌మోస్ట్ లైక్ 1 కిలోమీటర్ ఉన్నట్టుంది.
6 ఇయర్స్ బ్యాక్ మేమొచ్చామని చెప్పా కదా! లాస్ట్ టైమ్. ఆ టైంలో అసలు లైనే లేదు. ఎవరికీ తెలియని కూడా తెలీదనమాట మోక్ష మార్గం అని చెప్పి. అప్పుడు మేము చేసుకున్నందుకు సరిపోయింది. ఇప్పుడు చేయాలనుకున్న 1 అవర్ దానికే ఎళ్ళిపోతదనమాట. సో, ఎంత లావు మనిషి అయినా ఈ దాంట్లో పడతారు అని అప్పుడు మా ఆటో డ్రైవర్ గిరి ప్రదక్షిణకి తీసుకొనెళ్ళే ఆటో డ్రైవర్ ఉంటారు కదా! ఆయన చెప్పారనమాట. మాకలా తెలుసు. ఆ వే నుంచి మనం బయటికి వస్తే మనకు మోక్షమే అన్నమాట. అన్ని పాపాలన్నీ ఎళ్ళిపోయి మనకు మోక్షం లభిస్తుంది అని నమ్ముతారు. మొన్న ఒక రీల్ గూడా చూసాము. మిడ్‌నైట్ 2, 3 ఏఎంకి కూడా చాలా పెద్ద లైన్ ఉందని చెప్పి. ఇంతకుముందు మీకు బనానాస్ చూయించాను కదా! దానికొక స్టోరీ గూడా ఉంది. యాక్చువల్‌గా మా అమ్మ సేవ చేద్దామని అనుకుంది. జస్ట్ ఒక ₹200 అంతా అన్నా మనీ ఇచ్చే కన్నా ఫుడ్ ఇస్తే బెటర్ కదా! అని చెప్పి మేము బనానాస్ అండ్ పార్లేజీ బిస్కిట్ ప్యాకెట్స్ తీసుకొని వెళ్ళే దారిలో సాధువులు ఇంకా వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. సో, మనమైతే చెప్పాను కదా! 2 కిలోమీటర్స్ ముందు మేమైతే సాక్స్ ఏసుకున్నాము. చాలా ఎండగా ఉండే అని చెప్పి కాళ్ళు కాలిపోయాయి. సో, మనం గుడికి కూడా కనిపిస్తుంది. మనం ఆల్‌మోస్ట్ వచ్చేసినట్టే. ఇక్కడి నుంచి మళ్ళీ 2 కిలోమీటర్స్ అయిన తర్వాత గిరి ప్రదక్షిణ అయిపోతుంది. మా డ్యాడీ ఇంక నీకు చేత కాకపోతే ఆటోలో ఎళ్ళిపోదామని అని అన్నారు గానీ, నేనైతే అస్సలు వినలేదు. మొత్తం కంప్లీట్ చేద్దాము. అప్పుడే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటది అని చెప్పి చెప్పాను. 4000 టైమ్స్ అయితే నేను అనుకున్నాను. నామస్మరణ, నామజపం అయితే చేసుకున్నా. ఫైనల్లీ రూమ్‌కైతే వచ్చేసాము. 2 కిలోమీటర్స్ అయిపోయి మళ్ళీ గణపతిని మొక్కొని మొత్తం ఒక ప్రదక్షిణ అయిపోతుంది కదా! అలా మొక్కొని రూమ్‌కైతే వచ్చేసాము. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అప్పుడేం నొప్పిలివ్వలేదు కానీ నెక్స్ట్ డే కొంచెం రైట్ కాలు నొప్పేసింది. మళ్ళీ తగ్గిపోయింది వెంటనే. సో, ఇది అండి నా ఎక్స్‌పీరియన్స్. మీకు నా గిరి ప్రదక్షిణ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుందో చెప్దామని ఈ వీడియో చేశాను. అండ్ నాకు కూడా మెమరబుల్‌గా ఉంటుందని. మీరు కూడా గిరి ప్రదక్షిణ చేసి అరుణాచలం వెళ్ళినట్టయితే కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి.